రెండు రాష్ట్రాలు విడిగా ఎంసెట్ నిర్వహించుకోవడంపై ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ ప్రశ్నించారు. విభజనకు ముందు 371D ప్రకారం ఓయూ రీజియన్లో 15% సీట్లు ఆంధ్ర, రాయలసీమ వాళ్ళకి ఇచ్చేవారని, విభజన తర్వాత కూడా 15% సీట్లు నాన్ లోకల్కు ఇవ్వాల్సిందేనని ఆయన అన్నారు. అలాంటప్పుడు రెండు పరీక్షలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎంసెట్, ఈ ఎంసెట్ ని తెలంగాణ రాష్ట్రానికి సపరేట్ గా కండక్ట్ చేయాలని, అలాగే తద్వారా ఆంధ్రప్రదేశ్ కూడా వాళ్ళ ఎంసెట్ కండక్ట్ చేసుకుంటానికని చెప్పి నిర్ణయం తీసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే అధ్యక్ష. ఇది పునర్విభజన చట్టంలో 10వ షెడ్యూల్లో చెప్పిన ప్రకారంగా, పునర్విభజన చట్టం 2014లో సెక్షన్ 75 ప్రకారంగా 10వ షెడ్యూల్లోని సంస్థలు రెండు రాష్ట్రాల ప్రజలకు విద్యార్థులకు సేవలు అందించాలి. విభజనకు ముందు ఎలా చేశారో అలాగే 10 ఏళ్ల వరకు చేయాలి. అలాగే సెక్షన్ 95 ప్రకారం స్థానికులకు 85% సీట్లను, నాన్ లోకల్ అయిన వారికి ఓపెన్ టు ఆల్ కోటా కింద 15% సీట్లను కేటాయించాలి మెరిట్ ఆధారంగా. వీటికి తోడు ఉన్న మరో సెక్షన్ 101 సెక్షన్ ప్రకారంగా మనం తెలంగాణ టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు సపరేట్ కౌన్సిల్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఎంసెట్ విడివిడిగా కండక్ట్ చేసినా కూడా, కలిపి కండక్ట్ చేసినా కూడా అధ్యక్ష, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా 371D సెక్షన్ ప్రకారంగా, ప్రెసిడెన్షియల్ రూల్ ప్రకారంగా ఓయూ రీజన్ లో ఉన్న స్టూడెంట్స్ కి ఓయూ రీజన్ లో 85% ఆఫ్ ది సీట్స్, మిగతా 15% ఆఫ్ ది సీట్స్ మిగతా ప్రాంతాల ఆంధ్ర, రాయలసీమ వాళ్ళకి ఓపెన్ కేటగిరీలో కేటాయించేవాళ్ళు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. 371D ప్రకారంగానే ఇప్పుడు కూడా అడ్మిషన్స్ కండక్ట్ చేసి అట్లనే జరుగుద్ది. మరి దీనికోసం అని చెప్పి రెండు రాష్ట్రాలు రెండు ఎంసెట్లు కండక్ట్ చేయడం వల్ల 2 ఏళ్ల క్రితం ఇంటర్మీడియట్ లో చేరిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో లాస్ట్ మినిట్ లో ఇంటర్మీడియట్ బోర్డులు కూడా విడిపడిపోయి ఇన్ని లక్షల మంది విద్యార్థులు రెండు ఎగ్జామ్లు రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. యాక్చువల్గా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయమని చెప్పి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చెప్పింది కూడా కారణం ఏంటంటే, ఎక్కువ ఎంట్రన్స్ టెస్టులు కాకుండా ఒకటే ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయడం వల్ల పిల్లలకి సౌలభ్యంగా ఉంటుందన్న ఉద్దేశంలోనే ఎంసెట్